సింహరాశి ఇందులో ఆదాయం 5గా, వ్యయం 5గా, రాజ్యపూజం 7గా మరియు అవమానం కూడా 7గా, అంటే అన్ని సమపాలలో రావడం పోవడం అవమానాలు ఇక రాజ్యపూజం అన్ని కూడా సమపాలలో ఉన్నాయి. ఇక్కడ కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సింహరాశి వారికి. ఈ రాశి వ్యక్తులు శారీరక దారుఢ్యం కలిగి తేజస్సును కలిగి ఉంటారు. శక్తి సామర్థ్యాలతో జీవితంలో స్థిరపడి ఉన్నత స్థితి పొందుతారు. పొగడ్తలకు గురి కాకుండా అన్యాయాన్ని అవినీతిని వీరు సహించరు. వీరి ప్రవర్తన ముక్కుసూటిగా ఉండడం వలన ఇక పరుష వాక్కు వెంటనే శాంతించుట వీరి స్వభావం. తన గురించి ఇతరులు గొప్పగా చెప్పుకోవాలనేటువంటి ఆశిస్తున్నటువంటి స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది. తర్వాత సింహరాశి వారు కళ్యాణం చేసుకున్న వారు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళకి శుభ ఫలితాలు కూడా కలుగుతాయని చెప్పేసి మనకి ఇక్కడ గోచరిస్తా ఉంది. అంతేకాకుండా అధికంగా స్త్రీ పరిచయాలు అధికంగా ఉండడం వలన కొంత సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఇందులో గోచరిస్తున్నాయి. ధర్మ కార్యాలలో ఎక్కువగా వీళ్ళు పాల్గొంటూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. తర్వాత వృత్తి, ఉద్యోగము, ధన ప్రాప్తి, విద్యా గోష్ఠి, సభలందు పాల్గొనుట, నూతన వస్త్రాలు ధరించుట, తర్వాత ఇలాంటి విషయాలలో కూడా వీళ్ళు కొంత మెండుగా ఉంటారని చెప్పేసి సమృద్ధిగా వీరికి ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ సింహరాశి ఫలితాలు చూసినట్లయితే ఈ సంవత్సరం తెలుస్తా ఉంది.